నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదేనండి, ఎన్పీఎస్. ఈ పేరు వినగానే చాలామందికి అదో బోరింగ్ విషయంలా అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు మనం మాట్లాడబోయేది ఆ పాత ఎన్పీఎస్ గురించి కాదు. ఇది ఎన్పీఎస్ 3.0. ఇది మన ఫినాన్షియల్ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయగల ఒక పవర్ఫుల్ వెల్త్ స్ట్రాటజీ అన్నమాట. ఎలాగో చూద్దాం. ఒక్క నిమిషం. ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డేనే దాదాపు 45% రిటర్న్. అసలు సాధ్యమా? వినడానికి నమ్మశక్యంగా లేదు గదూ, కానీ ఇది నిజం. ఎన్పీఎస్తో ఇది అక్షరాల సాధ్యం. ఈ 45.3%. ఇది స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే మ్యాజిక్ ఏమీ కాదు. ఇది ప్యూర్, సింపుల్ ట్యాక్స్ సేవింగ్ పవర్. ముఖ్యంగా జీతం తీసుకునే ప్రొఫెషనల్స్కైతే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, అసలీ మ్యాజిక్ నంబర్ వెనుకున్న లాజిక్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? పదండి, లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, విషయం చాలా సింపుల్. ఒక ఉద్యోగికి వాళ్ళ కంపెనీ 10,000 రూపాయలు ఇస్తోందనుకుందాం. ఆప్షన్ 1, ఆ 10,000ని ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్గా తీసుకుంటే ఆ మొత్తం 10,000 రూపాయలు ఇన్వెస్ట్ అవుతాయి, ట్యాక్స్ కట్టవ్వదు. ఆప్షన్ 2, అదే 10,000ని జీతంలో భాగంగా తీసుకుంటే హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవాళ్లకి 31.2% ట్యాక్స్ పోగా ఇన్వెస్ట్ చేయడానికి మిగిలేది కేవలం 6,880 రూపాయలు మాత్రమే. అంటే ఫస్ట్ డేనే 3,120 రూపాయలు లాస్. ఆ తేడానే మనకు వచ్చే ఇన్స్టెంట్ రిటర్న్. ఈ మొత్తం మ్యాజిక్కి కారణం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని ఒకే ఒక్క సెక్షన్, అదే సెక్షన్ 80CCCD2. ఈ సెక్షన్ ఏం చెప్తోందంటే, ఎంప్లాయర్ మన ఎన్పీఎస్ అకౌంట్లో వేసే డబ్బు మన ట్యాక్సబుల్ ఇన్కంలో కలవదు, అంతే. అందుకే ఆ మొత్తం మీద ట్యాక్స్ పడదు. ఆ ట్యాక్స్ అమౌంటే మనకు డే 1 రిటర్న్గా మిగులుతుంది. ఓకే, ఎన్పీఎస్ అనగానే చాలామందికి ఒక పాతకాలపు పెన్షన్ స్కీమ్ గుర్తొస్తుంది. చాలా రూల్స్, రెగ్యులేషన్స్, అంత ఫ్లెక్సిబుల్ కాదు అని అనుకుంటారు. కానీ సీన్ మారింది. ఈ మధ్య వచ్చిన మార్పులతో ఎన్పీఎస్ పూర్తిగా కొత్త అవతారమెత్తింది. ఇది మనం అనుకునే పాత ఎన్పీఎస్ కాదు. దీన్నే మనం ఎన్పీఎస్ 3.0 అని పిలవచ్చు. ఇందులో వచ్చిన 4 మేజర్ అప్గ్రేడ్స్ చూడండి. ఫస్ట్, 100% ఈక్విటీ ఆప్షన్. ఇంతకుముందు 75% లిమిట్ ఉండేది, ఇప్పుడది తీసేశారు. అంటే మన డబ్బుకు హై గ్రోత్ పొటెన్షియల్ దొరికింది. సెకండ్, మనం ఒకేసారి వేరువేరు స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డైవర్సిఫికేషన్ అన్నమాట. థర్డ్, మల్టిపుల్ ఫండ్ మేనేజర్లను ఎంచుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని ఎంచుకునే ఫ్రీడమ్ మన చేతిలోనే ఉంటుంది. ఇక ఫీజుల విషయానికొస్తే ఎప్పటిలాగే చాలా మ్యూచువల్ ఫండ్స్ కన్నా చాలా చాలా తక్కువ. సరే, ట్యాక్స్ బెనిఫిట్ సూపర్, ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. కానీ రిటర్న్ సంగతేంటి? మ్యూచువల్ ఫండ్స్ అంత రాబడి ఇస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఇప్పుడు మనం ఎన్పీఎస్ రిటర్న్స్ని డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్తోనే పోల్చి చూద్దాం. రెడీగా ఉన్నారా? ఈ నంబర్స్ మిమ్మల్ని కొంచెం షాక్ చేయొచ్చు. గత 10 ఏళ్లలో ఎన్పీఎస్ స్కీమ్స్ యావరేజ్గా 14.13% యాన్యువల్ రిటర్న్ ఇచ్చాయి. అదే టైంలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్ ఎంత? 14.0%. అవును, మీరు విన్నది కరెక్టే. ఎన్పీఎస్ రిటర్న్స్ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎన్పీఎస్ ఈ రిటర్న్స్ని 75% ఈక్విటీ లిమిట్తో సాధించింది. అంటే ఒక చెయ్యి కట్టేసి ఫైట్ చేసినట్టు. ఇప్పుడా లిమిట్ కూడా లేదు. సో ఫ్యూచర్లో రిటర్న్స్ పొటెన్షియల్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సరే, రిటర్న్స్ బావున్నాయి, కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడ లేదు. అసలు మ్యాజిక్ లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది. ఆ స్టార్టింగ్లో మనం సేవ్ చేసిన ట్యాక్స్ అమౌంటు కాంపౌండింగ్ పవర్తో కలిసిపోయి కొన్ని కోట్ల రూపాయల తేడాని ఎలా సృష్టిస్తుందో చూడండి. ఈ టేబుల్ చూడండి. నెలకు 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్, 10 ఏళ్లకే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్పీఎస్లో 34 లక్షలుంటే మ్యూచువల్ ఫండ్లో 23 లక్షలే. ఇక 35 ఏళ్ల తర్వాత చూడండి, ఆ గ్యాప్ ఎంత పెద్దదైందో. ఎన్పీఎస్ కార్పస్ 17.2 కోట్లు, అదే మ్యూచువల్ ఫండ్ కార్పస్ 11.75 కోట్లు. అంటే దాదాపు 5.5 కోట్ల రూపాయల తేడా. అన్బిలీవబుల్ కదా? అయితే ఆగండి, ఎన్పీఎస్లో 40% యాన్యుటీకి వెళ్తోంది కదా, మొత్తం డబ్బు చేతికి రాదు కదా అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 40% పక్కన పెట్టి మనం విత్డ్రా చేసుకోగల 60% లంసమ్ అమౌంట్ ఉంది గదా, అది ట్యాక్స్ ఫ్రీ. ఆ అమౌంట్ ఎంత? 10.32 కోట్లు. మరి మ్యూచువల్ ఫండ్ కార్పస్ మొత్తం మీద ట్యాక్స్ కట్టిన తర్వాత చేతికెంతొస్తుంది? 10.22 కోట్లు. ఆలోచించండి, ఎన్పీఎస్ నుంచి మనం తీసుకునే 60% డబ్బే మ్యూచువల్ ఫండ్ మొత్తం కార్పస్ కన్నా ఎక్కువ. ఓకే, ఇప్పుడందరి మధ్యలో మెదిలే ఆ ఒక్క ప్రశ్న దగ్గరికి వద్దాం.
యాన్యుటీ. ఆ 40% డబ్బు లాక్ అయిపోతుంది కదా, అదే కదా ఎన్పీఎస్లో పెద్ద ప్రాబ్లం అని చాలామంది అంటుంటారు. సో ఈ యాన్యుటీ సమస్యని కాస్త డీకోడ్ చేద్దాం. అసలు యాన్యుటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బిస్తాం. దానికి బదులుగా వాళ్ళు మనకు లైఫ్ లాంగ్ గ్యారంటీగా ప్రతి నెలా కొంత డబ్బు ఇస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన పర్సనల్ గ్యారంటీడ్ పెన్షన్ అన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, యాన్యుటీలో పెట్టాల్సిన ఆ 6.88 కోట్లు అది ఒక సమస్య కాదు, అదొక బోనస్. ఎందుకంటే మనం ఆల్రెడీ గెలిచాం. మనం చేతిలోకి తీసుకున్న లంసమ్ అమౌంటే మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేసింది. సో ఈ యాన్యుటీ అనేది మనం గెలిచిన గేమ్కి దొరికిన ఎక్స్ట్రా ప్రైజ్. సో యాన్యుటీని చూడటానికి 3 సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, లంప్ సమ్ అమౌంటే విన్నర్. మన టేక్ హోమ్ క్యాష్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ కన్నా ఎక్కువ. నంబర్ 2, ఇదొక గ్యారంటీడ్ పెన్షన్. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా లైఫ్ లాంగ్ సెక్యూర్డ్ ఇన్కమ్ వస్తుంది. మంచి రిటైర్మెంట్ ప్లాన్లో ఇది ఖచ్చితంగా ఉండాలి. నంబర్ 3, ఇది మన టోటల్ పోర్ట్ఫోలియోలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. మనం మిగతా ఇన్వెస్ట్మెంట్లన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి కదా. అయితే ఫైనల్గా ఏం చేయాలి? ఎన్పీఎస్సా లేక మ్యూచువల్ ఫండ్సా? ఈ రెండింట్లో ఏది బెస్ట్? ఇక్కడే చాలామంది తప్పుగా ఆలోచిస్తారు. ఇది అదా ఇదా అనే చాయిస్ కాదు. ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు వేర్వేరు పనుల కోసం తయారు చేసిన రెండు వేర్వేరు టూల్స్ లాంటివి. ఒకదాంతో ఒకటి పోటీ పడవు. మన రిటైర్మెంట్ కోసం ట్యాక్స్ బెనిఫిట్స్తో డిసిప్లిన్గా సేవ్ చేయడానికి ఎన్పీఎస్ అనేది ఒక పర్ఫెక్ట్ టూల్. అదే ఇల్లు కొనడం, పిల్లల చదువులు, ఫారిన్ రిట్స్ లాంటి వేరే గోల్స్ కోసం ఫ్లెక్సిబుల్గా వెల్త్ క్రియేట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఒక శాలరీడ్ ప్రొఫెషనల్ వాళ్ళ ఎంప్లాయర్ ఇచ్చే ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ని వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళు టేబుల్ మీద ఉన్న డబ్బుని వదిలేసి వెళ్ళిపోతున్నట్టే లెక్క. అంతకన్నా సింపుల్గా చెప్పలేం. ఒకసారి ఆలోచించండి, మన రిటైర్మెంట్ ప్లాన్లో అందరికన్నా పవర్ఫుల్ పార్ట్ చాలామంది పట్టించుకోకుండా వదిలేస్తున్నదైతే, బహుశా మన ఫైనాన్షియల్ స్ట్రాటజీని మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిన టైం వచ్చిందేమో.